ఒక ఫ్రాక్చర్ అయ్యింది. దానికి డాక్టర్ మీకు ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఎప్పుడు చేయాలి ఆపరేషన్ అది? సో కొన్ని రకమైన సర్జరీస్ ఎమర్జెన్సీ ఉంటాయి, ఎందుకంటే అవి చేయకపోతే రిజల్ట్స్ చాలా బ్యాడ్ అవ్వచ్చు. సో ఎలెక్టివ్ సర్జరీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ మీకు చెయ్యి ఇరిగింది, లోపల రిస్ట్ ఇరిగింది. హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. సో ఈ ఒక టాపిక్ గురించి మాట్లాడదాం. ఇది ఏంటంటే టైమింగ్ ఆఫ్ సర్జరీ. అంటే సపోజ్ ఎస్పెషల్లీ ఆర్థోపెడిక్ సర్జరీ దాని గురించి చెప్తాను. అంటే సపోజ్ మీరు ఒక ఎమర్జెన్సీకి వచ్చారు, మీకు ఒక ఫ్రాక్చర్ అయ్యింది, దానికి డాక్టర్ మీకు ఆపరేషన్ చేయాలని డిసైడ్ అయ్యారు. సో ఎప్పుడు చేయాలి ఆపరేషన్ అది? అంటే మీకు అప్పటిదప్పుడు మిడ్ నైట్ వచ్చినా కూడా ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్ళి చేసేయాలా, లేదంటే నెక్స్ట్ డే చేయాలా, లేదంటే కొన్ని రోజులు ఆగాల, నెక్స్ట్ వీక్ చేయాలా? ఎటువంటి సర్జరీ ఎప్పుడు చేయాలి అంటే అన్నిటికీ ఒక రకమైన ఆన్సర్ ఉండదండి. ఎందుకంటే మనకి ఏమవుతుందంటే ప్రతి ఇంజరీ డిఫరెంట్, ప్రతి కండిషన్ డిఫరెంట్. అట్లా మనం ఒక బ్రాడ్గా క్లాసిఫై చేస్తాం ఆర్థోపెడిక్ సర్జరీస్ని ఆర్ ఎనీ సర్జరీస్ని. ఒకటి ఏంటంటే ఎమర్జెన్సీ సర్జరీస్ అంటారు, అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసేది. సో కొన్ని రకమైన సర్జరీస్ ఎమర్జెన్సీ ఉంటాయి, ఎందుకంటే అవి చేయకపోతే రిజల్ట్స్ చాలా బ్యాడ్ అవ్వచ్చు ఫాస్ట్గా చేయకపోతే. ఇంకోటి ఏంటి అంటే అర్లీగా చేయడం వల్ల చాలా పేషెంట్ ప్రాణం కానీ, కాలు కానీ, చేయి కానీ బ్రతికించే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఆర్ పర్మనెంట్గా రిజల్ట్స్ డ్యామేజ్ కాకుండా చూసుకునే ఛాన్స్ ఉంటుంది. సో కొన్ని థింగ్స్ ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీస్ అంతకుముందు మాట్లాడినాం, కానీ ఒక బ్రాడీ చెప్పాలంటే ఒకటి ఇన్ఫెక్షన్స్, సెప్టిక్ ఆర్థరైటిస్ లాంటివి. నెక్స్ట్ థింగ్ మనకి జాయింట్స్ డిస్లొకేట్ అవ్వడం, నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అవ్వడం, మనకి న్యూరాలజికల్ కానీ ఎస్పెషల్లీ వాస్కులర్ ఇంజరీస్, మనకంటే రక్తనరం కట్ అవ్వడం, ఇట్లాంటివి. సో దీస్ ఆర్ ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీస్. మనకి ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్ చేయడం. కొన్ని వేరే ఎమర్జెన్సీ కానీ సర్జరీస్ని ఎలెక్టివ్ సర్జరీస్ అంటాం. సో ఎలెక్టివ్ సర్జరీస్ ఏంటి అంటే ఎలెక్టివ్లో కూడా కొన్ని ఫాస్ట్గా చేయాల్సిన అవసరం వస్తుంది. లైక్ ఓపెన్ ఫ్రాక్చర్, మీకు బోన్ ఫ్రాక్చర్ బయటికి ఎక్స్పోజ్ అయిందంటే ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది, కానీ వేరే ఎమర్జెన్సీ అంతా ఫాస్ట్ కాదు. అంటే యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం, మేబీ 12 hours వరకు వెయిట్ చేసినా కూడా ఏం కాదు. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ఏంటి అంటే మనము టైం చూసుకొని ప్రాపర్గా మన లిస్ట్లో వేసుకొని చేయాలి, నెక్స్ట్ వేరే అనే సర్జరీస్తో అడ్జస్ట్ చేసి. సో ఎలెక్టివ్ సర్జరీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, సపోజ్ మీకు చెయ్యి ఇరిగింది, లోపల రిస్ట్ ఇరిగింది, దాన్ని అప్పటిదప్పుడు కూడా చేయగలుగుతాం. కానీ ఎందుకు చేయరు, ఎలెక్టివ్గా ఎందుకు చేస్తారంటే, ఫస్ట్ థింగ్ ఎలెక్టివ్ సర్జరీ ఉన్నప్పుడు మొత్తం టీమ్ ఉంటుంది మనకి. సో మనకి మార్నింగ్ అవర్స్లో మన వర్కింగ్ స్టాఫ్ కంప్లీట్లీ ఉంటారు హాస్పిటల్లో, లైక్ అడిక్వేట్ నెంబర్ ఆఫ్ నర్సెస్, టెక్నీషియన్స్, మనకు ఎంటైర్ సర్జికల్ టీమ్, అనెస్థీషియాలజిస్ట్ టీమ్. సో నైట్ డ్యూటీస్లో ఉండేది వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ థింగ్ ఫర్ ఎమర్జెన్సీ కేసెస్ కోసమే ఉంటాయి అవి. సో ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేసేంత కెపాసిటీనే ఉంటాయి. సో మేజర్ అమౌంట్ ఆఫ్ కేసెస్ మనకు మార్నింగ్ టైం అవుతాయి. సో అటువంటి టైంలో ఎలెక్టివ్ ఉన్న కేసుని మనం ఫాస్ట్గా చేసి ఎమర్జెన్సీలో చేసే అవసరం లేదు, ఎందుకంటే మనకి టీం అంతా ప్రాపర్గా లేదంటే మనకి రిజల్ట్స్ ఏమైనా కాంప్రమైజ్ అవ్వచ్చు. సో కొన్ని థింగ్స్ ఎలెక్టివ్గా చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫ్రాక్చర్స్, మనకి ఫ్రాక్చర్ ఫిక్సేషన్స్, ఎస్పెషల్లీ క్లోజ్ ఫ్రాక్చర్స్. మనకి ఇంకోటి ఏంటి అంటే మనకి లిగమెంట్ ఇంజరీస్, ఇటువంటివి. కొన్ని సర్జరీస్కి మనం ఎక్కువ టైం కావాలనే డెలిబరేట్గా ఆపుతాం. లైక్ సపోజ్ రేడియస్ ఫ్రాక్చర్ అయ్యింది, ఆర్ ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్ అయింది, సమ్టైమ్స్ యాంకిల్ దగ్గర ఫ్రాక్చర్ అయింది, వాటి వల్ల చాలా స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ ఉన్నప్పుడు మనం యూజువల్లీ సర్జికల్గా ఫిక్సేషన్ చేయకపోవడం బెటర్, ఎందుకంటే ఆ వచ్చే ఎడిమాకి సమ్టైమ్స్ స్కిన్ క్లోజ్ అవ్వదు, కుట్లు పడకపోవచ్చు, ఆర్ సర్జరీ తర్వాత స్కిన్ మేజర్ కాంప్లికేషన్స్ రావచ్చు, వూండ్ హీలింగ్ ఇష్యూస్ రావచ్చు. సో అటువంటి వాటికి మనం ఇంకొన్ని డేస్ కూడా డిలే చేసి చెయ్యి ఎలివేషన్లో పెట్టి, కాలు ఎలివేషన్లో పెట్టి ఆ స్వెల్లింగ్ తగ్గిన తర్వాత చేస్తాం. కొన్నిసార్లు నీల లిగమెంట్ ఇంజురీస్కి, కొన్ని రకమైన ఇంజురీస్కి, అంటే సపోజ్ ఏసిఎల్ లిగమెంట్ ఉంది, మనకి నీల మూమెంట్ లేదనుకోండి, కొన్ని వీక్స్ ఆగి, మనం జనరల్లీ 2 to 3 weeks ఆగి ఫిజియోథెరపీ చేసి మూమెంట్ రికవర్ అయిన తర్వాత కొన్నిసార్లు సర్జరీ చేస్తాం అటువంటివి. సో ఎటువంటి సర్జరీ ఎప్పుడు చేయాలనేది మీ సర్జన్ డిసైడ్ చేస్తారు. కానీ అన్ని సర్జరీస్ ముందు ఒక థింగ్ మాత్రం కంపల్సరీ చేస్తారు. ఒకటి ఏంటంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, మనకి అంటే బ్లడ్ టెస్ట్, మనకి బ్లడ్ సఫిషియెంట్గా ఉందా, కిడ్నీస్ ప్రాపర్గా ఉన్నాయా, అనెస్థీషియా టాలరేట్ చేస్తారు. సో బేసిక్ బ్లడ్ వర్కప్, కొంచెం అవసరం ఉంటే కార్డియాక్ వర్కప్, అంటే కార్డియాలజిస్ట్ నుంచి ఫిట్నెస్ తీసుకోవాలి, ఎస్పెషల్లీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి కానీ. అండ్ మనకు అనెస్థీషియా చెకప్, ప్రీ అనెస్థీషియా చెకప్ అంటారు. సో ఇవైతే కంపల్సరీ ప్రతి సర్జరీ ముందు చేస్తారు, ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ సర్జరీస్ ముందు. ఎందుకంటే అనెస్థీషియా అనేది రిస్క్ కాకుండా ఇవన్నీ వర్కప్ చేసి ప్రాపర్ ఏ సర్జరీ అయినా అనెస్థీషియా కిందనే చేస్తారు. కాబట్టి ఇవన్నీ చెక్ చేసి అనెస్థీషియాలజిస్ట్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత తీసుకుంటారు సర్జరీకి, ఎమర్జెన్సీ కానీ ఎలెక్టివ్ కానీ. థ్యాంక్ యూ.